హాయ్ హలో నమస్తే. మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ గురించిన మరో కొత్త ట్విస్ట్తో మేము ముందుకు వస్తున్నాం. అసలు సడన్గా ఉన్నట్లుండి జూనియర్ ఎన్టీఆర్ తన జై లవకుశ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు ఎందుకు చెప్పాడబ్బా? ఇప్పుడు అందరికీ ఇదే సందేహం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఊరిలో ఉన్న 70% థియేటర్లలో ఒకటే సినిమా రిలీజ్ అయితేనే 20 కోట్ల షేర్ కలెక్షన్ మొదటి రోజున సాధ్యపడుతుంది. అటువంటిది ఇప్పుడు ఏకంగా ఒకే రోజు అటు మహేష్ బాబు స్పైడర్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ లవకుశ వస్తే కనుక ఖచ్చితంగా ఓపెనింగ్లకు కోరి పంక్చర్ పెట్టుకోవడమే కదా. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి. అదేంటంటే మహేష్ క్యాంప్ నుండి ఒక పక్కా సమాచారం ఉండడంతోనే కళ్యాణ్ రామ్ తన సినిమాను ప్రకటించాడట. ఇప్పటికే చాలా డేట్లను చెప్పిన ఏఆర్ మురుగదాస్ అండ్ మహేష్ బాబులు స్పైడర్ విషయంలో సెప్టెంబర్ 21న లాక్ అని చెప్పేశారు. ఎందుకంటే అప్పుడు రిలీజ్ చేస్తే ఇటు బాలీవుడ్లో అటు తమిళనాట కూడా రిలీజ్ సౌఖ్యంగా ఉంటుందని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకున్నారట. దసరా పండుగకు వచ్చే కంటే కూడా దీపావళికి వస్తే ఎంతో బెటర్ అని ఫీల్ అయ్యారట. ముఖ్యంగా తమిళంలో ఎక్కువగా దున్నుకునే ఛాన్స్ కూడా ఉంటుందన్నట్టుగా ఆలోచిస్తున్నారట. అందుకే వెంటనే అదే తేదీకి రిలీజ్ మార్చేద్దామని ఫిక్స్ అయినట్లు న్యూస్ రావడంతో ఇప్పుడు ఆ డేట్ని జూనియర్ కబ్జా చేశారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదంతా ప్రచారంలో ఉన్న ఒక న్యూస్ మాత్రమే. ఎంతవరకు మహేష్ సైడ్ నుండి ఎటువంటి క్లారిటీ మాత్రం రాలేదు. మరి నిజంగానే పోస్ట్ పోన్ చేశారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ సెప్టెంబర్ 21న మహేష్ రాకుండా హ్యాండ్ ఇస్తే అభిమానులు ఎలా ఫీల్ అవుతారో చూడాలి. సో ఇదండి మహేష్ బాబు చేస్తున్న స్పైడర్ గురించిన మరొక కొత్త ట్విస్ట్. ఫ్రెండ్స్, మరొక కొత్త అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.